జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము. భగవద్బంధువులారా, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని చరణారవిందములకు అత్యంత భక్తి పారవశంతో నమస్కరిస్తూ శ్రీమన్నారాయణీయంలోని ఒక శ్లోకంతో మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం. పఠంతో నామాని ప్రమదభర సింధౌ నిపతితాః స్మరంతో రూపంతే వరదా కథయంతో గుణకథాః చరంతో ఏ భక్తాస్త్వయి ఖలు రమంతే పరం అమూనహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వాభిలషితాన్. అంటే, వరద, ఓ శ్రీకృష్ణ, సదా మనస్సులో నీ రూపాన్ని నిలుపుకొని నీ కథలనే వింటూ నీ గుణాలనే కీర్తిస్తూ నిరంతరం నీ నామాన్నే జపిస్తూ ఆనందసాగరంలో మునిగి తన్మయత్వం చెందే భక్తులకు నీ మీద కలిగిన భక్తి వలనే కదా సకల అభీష్టాలు నెరవేరుతున్నాయి. నిజంగా అట్టి భక్తులు ఎంత ధన్యులో కదా. పోయిన వారం మనం శ్రీకృష్ణుడి ఆదేశానుసారం అక్రూరుడు హస్తినాపురం వెళ్ళి అక్కడ ఉన్న కుంతి, పాండునందనులను పరామర్శించటం, ఇంకా ధృతరాష్ట్రుడికి పాండవులకు ఇవ్వాల్సిన సగభాగాన్ని ఇవ్వమని సూచించడం, లేని పక్షంలో దుర్గతులు తప్పవని అక్రూరుడు హెచ్చరించడం చూశాం. ఇప్పుడు మన కొత్త అంశంలో మధురపై జరాసంధుడి దాడి, శ్రీకృష్ణుడు తన రాజధానిని మధుర నుండి ద్వారకాపురికి తరలించడం, జరాసంధ వధ, ధర్మరాజు రాజసూయాగ విశేషాలు క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు కనబరిచే అద్భుతమైన పరాక్రమము, ఆ మహానుభావుని లీలలు తెలుసుకుని పరమానంద భరితులమై ఆయన దివ్యచిత్తానికి లోనై ఆయన కృపకి పాత్రులవుదామా? మరి ఇంకా ఆలస్యం దేనికి? మహాభారతంలో జరాసంధుడి పాత్ర చాలా చిత్రమైంది. జరాసంధుడు, భీముడు, బకుడు, కీచకుడు, దుర్యోధనుడు అయిన ఈ ఐదుగురు ఒకే సమయంలో జన్మించడం వల్ల వీరి జాతకాల ప్రకారం వీరిలో ఎవరు ముందుగా ఈ ఐదుగురిలో ఏ ఒక్కరిని సంహరించినా మిగిలిన ముగ్గురు కూడా వారి చేతిలోనే మరణిస్తారట. ముందుగా బకుడు భీముని చేతిలో సంహరింపబడగా క్రమంగా మిగిలిన ముగ్గురు భీముని చేతనే వధింపబడ్డారు. జరాసంధుడు కృష్ణుడంతటి వాణ్ణి జయించిన వీరుడు అని ప్రగల్భాలు పలుకుతుంటాడు. కానీ ఆ శ్రీకృష్ణుని ప్రణాళికల్ని తెలుసుకోలేకపోతాడు. అసలు ఈ జరాసంధుడి జన్మ వృత్తాంతాన్ని క్లుప్తంగా చెప్పాలంటే, మగధ దేశాన్ని బృహద్రథుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి 2 భార్యలు. చాలా కాలం వరకు సంతానం లేకపోవడంతో బృహద్రథుడు సంతానం కొరకు ప్రార్థించగా ఒక ఋషి బృహద్రథునికి ఒక ఫలాన్ని ఇస్తాడు. దాన్ని తన భార్య సేవిస్తే సంతానం కలుగుతుందని ఆ ఋషి చెప్తాడు. ఆ పండును బృహద్రథుడు తన 2 భార్యలకు సగం సగం ఇస్తాడు. పండు సగభాగాల్ని స్వీకరించిన 2 భార్యలకు శిశువులు సగభాగాలుగా జన్మిస్తారు. దిగ్భ్రాంతికి గురైన మహారాజు ఆ శిశుభాగాలను ఒక అడవిలో పడవేసి రమ్మని తన సేవకులను ఆదేశిస్తాడనమాట. కానీ ఆ అడవిలో జర అనే ఒక రాక్షసి ఈ 2 భాగాలను ఒకటిగా చేసి కలిపి తినడానికి ప్రయత్నిస్తుంది. కానీ వెంటనే ఆ శిశువుకి ప్రాణం వస్తుంది. ఆ రాక్షసి జరిగిన విషయాన్ని రాజుకి చెప్పి ఆ పిల్లాడిని అప్పగించి అతని శరీరాన్ని విభజించి వ్యతిరేక దిశలో విసిరివేస్తే తప్ప ఎవరూ సంహరించలేరు అనే వరాన్ని కూడా ప్రసాదిస్తుంది. జరా అనే రాక్షసి చేత సంధించబడ్డాడు కాబట్టి రాజు కృతజ్ఞతతో ఆ పిల్లవాడికి జరాసంధుడు అని పేరు పెడతాడు. ఇక తండ్రి బృహద్రథుడు తర్వాత జరాసంధుడు మగధ దేశానికి రాజయ్యాడు. సహజంగానే మల్లయుద్ధ ప్రవీణుడైన జరాసంధుడు మహాబలవంతుడు మరియు పరమ శివభక్తుడు కూడా. మల్లరంగంలో చాణూర ముష్టికులను కువలయాపీడనను మట్టుబెట్టిన తర్వాత తన సొంత మేనమామ ఇంకా దుష్ట రాక్షసుడైన కంసుడిని కూడా శ్రీకృష్ణ భగవానుడు సంహరించడం మనం ఇంతకుముందు అంశాల్లో చూశాం కదా. ఈ జరాసంధుడికి 2 కూతుళ్ళు. వారి పేర్లే ఆస్తి, ప్రాస్తి. వీళ్ళిద్దరినీ కంసుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు జరాసంధుడు. కంసుడు మరణించాక ఆస్తి ప్రాస్తి వెళ్ళి జరాసంధుడితో, తండ్రి,
లోకంలో రాజులంటే యాదవులేనా? కృష్ణుడు దుర్బుద్ధితో మధురను ముట్టడించి కంసుడు మున్నగు భూపతులను వధించాడు. ఈ విధంగా మాకు కృష్ణుడి వల్ల వైదవ్యం సంప్రాప్తించింది అని కూతుళ్ళు సోగింపగా అది విన్న జరాసంధుడు ప్రళయకాలాగ్నిలాగా మండిపడ్డాడు. ఏమీ కంసుని కృష్ణుడే రణములో హింసించి నోచెల్లా నా సామర్థ్యంగు తలంపడించుకయు మచ్చిండ ప్రతాపానలోద్ధా మార్చుల్ వడి నేడు గాల్చున్ ఎదు సంతానాటవి వాటికన్ భూమిం గురింగిన నింగి బ్రాకిన మహాంబోరాశిలో జొచ్చినన్. ఏమిటి, కృష్ణుడు యుద్ధంలో కంసుని సంహరించాడా? అతడు నా సమర్థత ఏమాత్రం ఊహించలేదా? నా ప్రతాపాగ్ని జ్వాలలతో యదువంశంలో పుట్టిన ఆ యాదవులనే అడవిని ఇప్పుడే దహించి వేస్తాను. భూమిలో దాక్కుంటాడో, ఆకాశానికి ఎగబ్రాకుతాడో, సముద్రంలో మునుగుతాడో, హరిహరాదులు అడ్డుపడినా సరే ఇది తప్పదు అని శపథం చేసి జరాసంధుడు అతి సాహసోపేతుడై యుద్ధభేరం రోగించి మధురపైకి దాడి చేస్తాడు. ఆ విధంగా జరాసంధుడి సేనలు మధురాపట్టణం చేరాయి. ఆ సేనలు మధురానగరం చేరి మహాసముద్రంలాగా పట్టణాన్ని మొత్తం ముట్టడిచ్చాయి. చుట్టూ విస్తరించి ఉన్న జరాసంధుడి సైనిక శిబిరాలను చూసి శ్రీకృష్ణుడు తన మనసులో ఇలా అనుకున్నాడు. 23 అక్షౌణుల సేన పట్టణాన్ని చుట్టూ ముట్టడించి ఉంది. ఈ మగధదేశ రాజు అయిన జరాసంధుడి పట్ల సామధాన భేదాలు అనే ఉపాయాలు పనికిరావు. కాబట్టి 4వది అయిన దండోపాయం ప్రయోగించాల్సిందే. ఏ నవతరించుటెల్లను మానుగ చతురత ధరణిమండల భరమున్ మానుపు గొరకుంగాదే పూనెదనిది మొదలు తగిలి భూభర ముడపన్. భూమండలం 4 దిక్కులా పెరిగిపోయిన బరువులు నివారించుట కొరకే నేను అవతరించింది కాబట్టి నేటి నుంచి భూభారం హరించుటకు సంకల్పిస్తాను. జరాసంధుణ్ణి ఈ యుద్ధంలో చంపకూడదు. వీడు చావకుండా ఉంటే మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకొని వస్తూ ఉంటాడు. అప్పుడు భూభారం తగ్గిన వెంబట వీడిని చంపవచ్చు అని అనుకుంటాడు కృష్ణ భగవానుడు. ఇలా శ్రీకృష్ణుడు అనుకుంటుండగా అత్యంత ప్రకాశవంతమైనవి సారథులతో, ధ్వజ కవచాలతో, అమ్ములు, ధనస్సులు, చక్రములు మొదలైన రకరకాల ఆయుధాలతో ఉన్న 2 అద్భుతమైన రథాలు ఆకాశవీధి నుండి వచ్చి చేరాయి. వాటిని చూసి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు బలరాముడితో ఇలా అంటున్నాడు. కంటే రామ రథంబులాయుధములున్ గాఢ ప్రకాశంబులై మింటన్ వచ్చెను వీని గైకొని సురల్ మెచ్చన్ నృపశ్రేణులను బంటింపం పనిలేదు చంపుము ధరాభారంబు వారింపుము ఈ వెంటన్ నీ అవతారమున్ సఫలమవు వేవేగలెమ్ము ఆజికిన్. ఓ బలరామ, చూడు, ప్రకాశవంతమైన రథాలు ఆయుధాలతో సహా ఆకాశం నుంచి దిగి వచ్చాయి. వీటిని తీసుకో. ఏమాత్రం ఆలోచించాల్సిన పని లేదు. దేవతలు హర్షించేలా శత్రువులను సంహరించు. నీ అవతార ప్రయోజనం కూడా నెరవేరుతుంది. కాబట్టి యుద్ధానికి సిద్ధం కమ్ము అన్నా అని అంటాడు శ్రీకృష్ణుడు. కరులై దృఢకవచ ధనుశ్శరులై ఎదిగత రథాను చెరులై మదవత్కరులై ఘనహరులై బలహరులయ్యడ నాజికేయి రతి భీకరులై. ఈ పద్యంలో రా అనే అక్షరాన్ని యుద్ధం కనుక రజోగుణ సూచకంగా ఎంత చక్కగా వాడాడో కవి. కృష్ణ బలరాములను ఘనహరులై బలహరులు అని అంటాడు. అంటే శత్రువు యొక్క బలాన్ని హరించువారు అన్న అర్థం స్ఫురింపజేస్తూ రాశారు. దీని అర్థం ఏమిటంటే తీక్షణ స్వభావము గలవారు, గట్టి కవచములు ధనుర్బాణములు గలవారు, మదగజములు గొప్ప అశ్వములు కలవారు, అతి భయంకరులు అయిన బలరామకృష్ణులు తమ అనుచరులతో యుద్ధభూమికి వెళ్ళారు అని అర్థం. దైత్య విధ్వంసి అయిన శ్రీకృష్ణుడు గంభీరము కర్కశము అయిన పాంచజన్యం అనే తన శంఖాన్ని పూరించాడు. శత్రువులు చలించిపోయేలా శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్య నినాదంతో జరాసంధుడి సేనలన్నీ యుద్ధభూమిలో కనుమరుగయ్యాయి. ఆ సమయంలో జరాసంధుడు మధురాధిపతి అయిన మాధవుడితో ఇలా అంటున్నాడు. ఓరీ కృష్ణ, ఆవులు మేపుకునేవాడా, ఇవి మదించిన ఏనుగుల సమూహము, అతి సాహసమైన అశ్వముల సకిలింతలు, ఇవి అద్రి సమానములైన రథములు. మురిసిపోవడానికి ఇది బృందావనం కాదు, భయంకర శత్రుసేనలు. నర్తనలు ఆడుటకిది యమునా నదీ తీరం కాదు, దారుణ యుద్ధభూమి. కనుక ఈ యుద్ధము నీకెందుకు కానీ ఓ పొమ్ము అని ప్రగల్భాలు పలుకుతున్న జరాసంధుడితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. గోపాలుడవని పలికితి భూపాలక దీననేమి పోరాడంగా గోపాల మహీపాల వ్యాపారాంతరము తెలియవచ్చుం బోరన్. ఓ మగధరాజ్యాన్ని ఏలే జరాసందా, నన్ను పశువులను పాలించేవాడా అన్నావు కదా, దీనివల్ల నాకు కలిగిన లోటేం లేదు. కానీ యుద్ధం చేస్తే గోపాల భూపాలకుల రణ నైపుణ్యాలేమిటో నీకే తెలిసి వస్తుందిలే అని శ్రీకృష్ణుడు పలుకగా క్రోధావిష్టుడైన జరాసంధుడు ఇలా అంటున్నాడు. కృష్ణ, ఓ పశువులు కాసేవాడా, నీవు చిన్నపిల్లవాడివి, మమ్మల్ని నువ్వు ఎక్కడ గెలవగలవు? యుద్ధము నీకెందుకు, పొమ్ము. ఆ జరాసంధుని మాటలకు నవ్వి కృష్ణుడు ఇలా అన్నాడు.
పొగడుకొనుదిరే సూరులు మగటిమి చూపుదురుగాక మాగధ నీకున్ మగతనము గలిగినేనియు తగుమెరయ విగద్ధనములు జగదీపోరన్. వీరులైన వారు పౌరుషం చూపుతారే తప్ప నీ మాదిరిగా తమ్ము తాము పొగడుకోరు జరాసంద. పౌరుషము ఉంటే యుద్ధంలో ఆత్మస్థుతి ఆపి నీ ప్రతాపం చూపించు అని కృష్ణుడు అలా అనడంతో జరాసంధుడికి ఆగ్రహం వచ్చింది. వెంటనే బలరామకృష్ణులను చుట్టుముట్టాడు. శ్రీకృష్ణుని పక్షంలోని రథములు భగ్నమయ్యాయి, అశ్వాలు తెగిపడిపోయాయి, ఏనుగులు కూలిపోయాయి, భటులు మరణించారు, నెత్తురు ప్రవహించింది, తలలు తెగిపోయాయి, దేహములు రాలిపోయాయి, భూషణములు పొడిపొడి అయి రాలిపోయాయి. యాదవ సైన్యం భీతిల్లింది, మేటివీరులు మరణించారు, గుర్రాలు, ఏనుగులు, రథాల సమూహాలు భగ్నమయ్యాయి. దాంతో యాదవ బలం వెనుకకు తగ్గింది. యాదవ సేనలు ఓడిపోయి పారిపోవడం చూసిన శ్రీకృష్ణుడు భూభారం వహించే ఏనుగు తొండాలతో సమానములైన తన బాహుదండాలు సారించి విజృంభించాడు. బ్రహ్మాండ బాండం బద్దలయ్యేలా పాంచజన్య శంఖం పూరించాడు. శత్రువులకు సంబంధించిన వివిధములైన దివ్య బాణాల వర్షం కురిపించాడు. బలరాముడి దృఢమైన ఇనుముతో చేసిన రోకల్ని మహావేగంగా గిరగిరా తిప్పుతూ విజృంభించి విరోధుల ప్రాణాలు హరించాడు. శ్రీకృష్ణుడు మిక్కిలి భయంకరుడై వందల కొలది వాడి అమ్ములతో దిగంతాలను కప్పివేశాడు. ప్రళయకాల సాగరంలాగా భయంకరంగా చుట్టుముట్టి ఆ జరాసంధుడి లెక్కలేనంత సైన్యం అంతటినీ బలరాముడు, కృష్ణుడు చీల్చి చెండాడి మట్టుపెట్టారు. ఆ సమయంలో హలదారి అయిన బలరాముడు విరోధులకు ఆశ్చర్యం కలిగించేటట్లు బలమైన నాగటి పోటులతో రథాలను, ధనుస్సులను, గుర్రాలను కూల్చివేశాడు. మహాసింహం ఒకటి ప్రత్యర్థి అయిన మరో సింహాన్ని ఎలా పట్టుకుంటుందో అలా జరాసంధుని చొరబడి పట్టుకున్నాడు. బలరాముడు ఆ జరాసంధుని పట్టుకుని తన పిడికిపోటుతో ఒక్క పోటు పొడిచాడు. భూభారం తగ్గింపనించిన కృష్ణుడు భావి కార్యాన్ని బలరామునికి చెప్పి అన్నను ఆపి జరాసంధుడితో ఇలా అన్నాడు: ఓ మగధరాజా, నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. పొమ్ము, సేనలను సమకూర్చుకుని మనోవ్యధ తొలగేలా మళ్ళీ రా అని వాడిని విడిచిపెట్టాడు. వేదధ్వనులతో మంగళవాద్యాలతో ఆ మధురానగరంలో బలరాముడు, శ్రీకృష్ణుడు ప్రవేశించారు. బలవంతులైన బలరామకృష్ణులు శత్రురాజులందరినీ జయించి విచ్చేస్తున్నారు, రండి రండి, మనసారా దర్శిద్దాము అని ఎత్తైన మేడలెక్కి పురస్త్రీలు వారి మీద పూలజల్లులు కురిపించారు. తర్వాత కొన్ని రోజులకి శ్రీకృష్ణుడు యాదవుల రాజధాని అయిన మధురను ద్వారకా నగరానికి తరలిస్తాడు. శ్రీకృష్ణుడు జరాసంధుని చంపడానికి చేసిన ఉపాయం కానీ ప్రణాళిక కానీ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో ఉన్నప్పుడు ఒకరోజు ఆయన సుధర్మ సభలోనికి ప్రవేశించగానే ఒక దూత వచ్చి జరాసంధుడి ఆగడాలు పెరిగిపోయాయని, అనేక రాజులను బంధించాడని, అందరూ ఆ పరమాత్మని శరణుగోరుతున్నారని చెప్తాడు. ఆ సమయంలో నారదుడు వచ్చి ధర్మరాజు రాజసూయాగం చేయ సంకల్పించి ఆహ్వానాన్ని పంపాడని విన్నవిస్తాడు కృష్ణుడికి. యాదవులకి నారదుడి మాట నచ్చలేదు. వారందరూ జరాసంధుడి మరణాన్ని ఆకాంక్షిస్తున్నారు. ఈ విషయం తెలుసుకునే శ్రీకృష్ణుడు ఈ సమస్య పరిష్కారానికి ఉద్ధవుడి వైపు చూశాడు. ఉద్ధవుడు పరమాత్ముడికి నమస్కరించి నారదుడు చెప్పినట్టు రాజసూయాగానికి వెళ్ళడం మంచిదే, కానీ శరణుజొచ్చిన వారిని రక్షించడం, సకల దిక్కుల్లో ఉన్న విరోధులను సంహరించడము క్రతువునకు అవశ్యమే. కాబట్టి ఆ దానవుని సంహరిస్తే శరణుగోరిన రాజుల రక్షణ జరుగుతుంది, ఇంకా తద్వారా రాజసూయాగ నిర్వహణము పరిపూర్ణమవుతుంది అని అంటాడు ఉద్ధవుడు. ధర్మరాజు రాజసూయాగం చేయడానికి నిశ్చయించుకుంటాడు. ధర్మరాజు శ్రీకృష్ణునికి అగ్రతాంబూలం ఇచ్చి మహాచక్రవర్తిగా ప్రకటించి పూజించాడు. దీన్ని జరాసంధుడు అంగీకరించాడు. శ్రీకృష్ణునికి అగ్రతాంబూలం ఇవ్వడాన్ని అంగీకరించిన జరాసంధుడిని సంహరించడానికి ధర్మరాజు కృష్ణు సహాయం కోరాడు. శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలిసి బ్రాహ్మణ వేషంలో జరాసంధుడి దగ్గరికి వెళ్తారు. బ్రాహ్మణ రూపంలో వచ్చిన వారిని బ్రాహ్మణులు అనుకొని జరాసంధుడి వారికి నమస్కరించి ఏమి కావాలో కోరుకోమంటాడు. కానీ అంతటా శ్రీకృష్ణుడు తాము బ్రాహ్మణులం కాదని అసలు విషయం చెప్పి తమతో మల్లయుద్ధానికి ఆహ్వానిస్తాడు. జరాసంధుడు సరేననగా మల్లయుద్ధం 4 రోజుల పాటు భీకరంగా సాగుతుంది. అయినా భీముడు జరాసంధుని సంహరించలేకపోతాడు. అప్పుడు కృష్ణుడు ఒక శిఖరాగ్రహాన్ని, అంటే ఒక చెట్టు రెమ్మను 2గా చీల్చి వాటిని వ్యతిరేక దిశలో వేసి ఆ విధంగా సంహరించమని భీమునికి సంజ్ఞ చేస్తాడు. శ్రీమన్నారాయణీయంలోని నారాయణ భట్టతిరి రాసిన శ్లోకాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకుందాం. అదేమిటంటే, ఆ మల్లయోధులు ఇరువురు విజృంభించి భీకరంగా పోరాడారు. అవిరామంగా జరుగుతున్న ఆ మల్లయుద్ధంలో జరాసంధుని శక్తి విజృంభించడం చూసి ఒక చెట్టు రెమ్మను 2గా చీల్చి వాటిని వ్యతిరేక దిశలో వేసి నీవు భీమునికి సంకేతం ఇచ్చావు. భీముడట్లు చేయగానే జరాసంధుడు మరణించాడు. ప్రభూ, నీవు చెరసాల నుంచి క్షత్రియులను విడిపించి వారికి నీ మీద దృఢమైన భక్తిని అనుగ్రహించావు.
వైరాగ్య చింతనతో ధర్మరక్షణ కొరకై పరిపాలన చేయమని ధర్మరాజుకు సూచించావు. నీ దివ్య చిత్తం ఎంత గొప్పదో కదా. ఇంకా కృష్ణ, ధర్మరాజు చేసిన రాజసూయాగం దర్శించుటకే వచ్చిన రాజులు ఆనందంగా ఆ యాగంలో పాల్గొన్నారు. వారికి నిర్దేశించిన సేవలన్నీ సంతోషంగా నిర్వర్తించాడు ధర్మరాజు. ఆ ధర్మరాజు భాగ్యం ఏమని పొగుడుదుము? నీవే స్వయంగా ఆ యాగానికి వచ్చిన ద్వియోత్తముల పాదాలని కడిగావు. నీ వాత్సల్యము ఆదరణ ఎంత గొప్పవి కదా అని అంటాడు కవి ఇక్కడ. బ్రహ్మ సంహిత శ్రీకృష్ణుని ఏమని వర్ణిస్తుందంటే, సర్వకారణ కారణుడు శ్రీకృష్ణ భగవానుడే. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు తన పరిధిలో ఈశ్వరుడే అయినా అటువంటి ఈశ్వరులందరికీ ఈశ్వరుడైనట్టి పరమేశ్వరుడే శ్రీకృష్ణుడు. ఈశ్వర పరమః కృష్ణ అని బ్రహ్మదేవుడు అందుకే స్తుతిస్తాడు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మానుష రూపంలోనే ఉంటూ ఆర్తజనపరాయణుడై భక్తవత్సలుడై అడుగడుగునా తన వారిని ప్రేమిస్తూ రక్షిస్తూ తన దివ్యమైన లీలలను ప్రదర్శిస్తూ ఉండేవాడు. ఆ శ్రీకృష్ణుని లీలలను వైభవాలను ఆయన తత్వాన్ని మనం లేశమాత్రంపైనా తెలుసుకున్నందుకు భక్తవత్సలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణములు మన మీద కూడా ఎల్లప్పుడూ ప్రసరించాలని కోరుకుంటూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చేవారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ను స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ ఉందామా? ఇక సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. మీ రావిపాటి రామకృష్ణ. జై శ్రీకృష్ణ.